నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు స్టార్టింగ్ ఈ గీతా జ్ఞానగిరి మొదలైన నిన్నటికి 1096 రోజులు అయిందండి. ఈ రోజు 1097 రోజులు. గురుదేవులు సహజాచార రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. ముందుగా కైవల్యాశ్రమం తరపున 8 నిమిషాలు ఆలస్యమైనందుకు శ్రోతలందరికీ ఆశ్రమ యాజమాన్యం తరపున క్షమాపణ కోరుతున్నానండి. ఒకవేళ అవకాశం ఉంటే విజయ్ కుమార్ గారిని అడిగి తెలుసుకోండి. 7 నిమిషాలు మళ్ళీ మనకు అప్పు ఇస్తారేమో శ్రోతల తరపున అభ్యర్థించండి. అంటే అక్కడ గోదావరిలో ప్రోగ్రామ్ నడుస్తుంది గురువు గారు, అక్కడ అది ప్రాబ్లం. ఓకే, ఆ విషయం మనకు ముందు చెప్పలేదు కాబట్టి ఈ టైం మనకి ఏమన్నా మళ్ళీ కలుపుతారా చివర అనేది ఒకసారి చూడండి. ఓకేలేండి, నాగేశ్వర గారు మాట్లాడతారులేండి వారితో. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడితడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి ఇతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు, వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీన్ని జనుల యద వికసించునట్లుగాను,
మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1097 రోజు, అంటే కలియుగం ప్రథమ పాదం, జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం. ఇక్కడ క్రీస్తు శకం 2024 తిరుపతి పుణ్యక్షేత్రం సమీపంలోని ఈ యొక్క మార్చి 2024 క్రీస్తు శకం మార్చి 6వ తేదీకి 1097వ రోజు అయినటువంటి ఈరోజు మరి శ్రీమద్ భగవద్గీత ముగింపు సారాంశంలో శ్రీ భగవాన్ వాచ పూర్తిగా వస్తున్న సమయంలో సద్గురుదేవుల శుభాశీస్సులు బహుశా నేటో రేపు కంప్లీట్ అవ్వచ్చు. ఈ సమయంలో ఆ తుది పలుకుల్ని శిష్యుడే గురువుగా అపరోక్షత చెంది మరి ప్రపంచానికి సూచన చేస్తున్నటువంటి కృష్ణ ప్రభువులు కల్పించిన శిష్యుని వాక్యాలతో శిష్యుడే గురువుగా అపరోక్షత చెంది తెలియజేస్తున్నటువంటి అంగలింగముల రహస్యాన్ని తెలిపేటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 231, 32 ఈ 2 కంద పద్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? అంగము లింగము గలసుటే లింగ శరీరం బటంచు లెక్కకు వచ్చెన్, లింగంబు అంగము నెడసిన లింగముళక్యోను నేనే లింగంబనినన్, లింగము విక్షేపంబన అంగంబు ఆవరణమనిన, అగును ఈ రెండే లింగ శరీరము దేనికి భంగము తన మూలము అరయబడినప్పుడగున్. ఈ రోజుగా సూచన కాకపోతే వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మొదటి ఎపిసోడ్ నుంచి వినాలి, కుదరకపోతే మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళాలి. చాలా ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి రోజు అండి ఈరోజు. శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరి జ్ఞాన యజ్ఞంలో ఆ జ్ఞానేశ్వరి పలుకులు మనకు అర్థం కావాలంటే కృష్ణ దేశికేంద్రుల ఈ పద్యాలు మనకు దివిటి అయి ఉంది. పరిపూర్ణం తెలియబడితే అప్పుడు ఈ పుస్తకాలు ఈ సెల్ ఫోన్లతో సంబంధం లేదు, మాట్లాడుతున్నవాడు లేనివాడయ్యి అచల పరిపూర్ణుడుగా చెలువొందుతాడు. శీర్షిక చూడండి, ఈ 2 పద్యాలకు శీర్షిక లింగభంగ రహస్యం. అదే మీకు కావాల్సింది కూడా, లింగ భంగ రహస్యం. చూడండి, ఈ 2 పదాలే ఈరోజు 2 పద్యాల్లోనూ ఈ 2 పదాలు ఎక్కువ ఉంటాయి. లింగము అంటే ఆవరణము, విక్షేపము, ఆ 2 పదాలు ఎక్కువ వస్తాయి. ఆవరణ, విక్షేపం. ఇందులో విక్షేపమంటారా ఏమండి? అదే మీరు ఓపిక పట్టాలి దానికి. ఇప్పుడు కొత్తగా అనేది కాదు, సాధన సంపద ఉండేటువంటి ఎవరికైనా ఈ పదాలు సుపరిచితాలుగా ఉండాలి. ఈ ఆవరణము, విక్షేపం అనే 2 పదాలు బేస్, బిల్డింగ్ కి పునాది లాంటివి.
ఇప్పుడు మనం అనేది కాదు, అది చాలా ముఖ్యమైనటువంటి పదాలు. ఆవరణ విక్షేప, మల ఆవరణ విక్షేప దోషాలను పోగొట్టుకుని మాత్రమే గురువు దగ్గరికి మనం పోవాలి. పోయినా ఉపయోగం లేదు. ఇప్పుడు బిల్డింగ్ వేసిన తర్వాత కట్టేటప్పుడు బిల్డింగ్ లో ఉండే మార్పులు తెలుస్తాయి, కానీ పేపర్ మీద ఏం తెలియదు. పేపర్ మీద మనకు ఇప్పుడు మా ఇంటి ప్లాన్ వేసాడు ఇంజనీరు, పేపర్ మీద వాకిళ్ళు కిటికీలు ఇన్ని చూపిస్తాడు వాడు. అయ్యా వింటున్నారా? ఇంజనీరు బిల్డింగ్ ప్లాన్ ఇచ్చినప్పుడు ఇన్ని కిటికీలు, ఇన్ని వెంటిలేషన్లు, ఇన్ని తలుపులు అని పెడతాడు. అవునండి. అటువంటి ఆ ఇంజనీర్ కి దానిపైన కడుతురుతులు ఏమో ఇటువంటి ఇంట్లో 10 ఉంటాయి. ఇల్లు కట్టేవాడు దగ్గర నుండి కిటికీ మనకు చెప్పిన చోట పెడుతున్నాడా లేదా చూసుకోవాలి. నేనేమో ఇంటి పైన ఇంట్రెస్ట్ లేనివాడిని అయినాను. ఓ పెద్ద కిటికీ, హాల్లో ఉండే పెద్ద కిటికీ పెట్టకుండానే గోడ కట్టేసి అయిపోయింది, మోల్డింగ్ కూడా వేసేసారు. అప్పుడు ఏం చేయాలి? నేను మళ్ళీ అవన్నీ ప్లాన్ వచ్చి చూసి ఒక రోజు చెప్తే మళ్ళీ అన్ని కొట్టుకుంటా వచ్చినారు. ఆ విధంగా మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు లింగము, ఈ యొక్క అంగము అనే పదాలు మీకు కొత్తవి కావచ్చు, కానీ లింగము తర్వాత భంగము, ఈ అంగము, ఈ పదాలు అర్థం తర్వాత తెలుసుకోవచ్చు. కానీ ముందు మలము, ఆవరణము, విక్షేపము అనేటువంటి 3 పదాలకు అర్థం తెలియకపోతే వాళ్ళ గురువు గారి దగ్గరికి పోయిన ఉపయోగం లేదండి. చాలా ముఖ్యమండి, రాసుకోండి. మలము, ఆవరణము, విక్షేపము. మలము, ఆవరణము, విక్షేపం అండి. మలము తమోగుణం అండి. మలము అంటే తమోగుణం. విక్షేపము రజోగుణం. ఓకే. ఈ తమోగుణము రజోగుణంలో ఉన్నంత వరకు ఆవరణ విడిపోదు. ఓకే. ఆవరణ విడిపోదు. ఆవరణ అనేది తనిగా ఉందనుకుంటాం మనం, తనిగా లేదండి ఆవరణ. ఆవరణ అనేది ఆ సినిమా చూసేటువంటి తెర లాంటిది. అది ఆడో తనిగా ఉందనుకుంటాం మనం. సినిమా ఆపిన తర్వాత కనిపిస్తుంది తెర, సినిమాకు ముందు కూడా కనిపిస్తుంది తెర. చూసేవాడే ఆ తెర. గుర్తుపెట్టుకోవాలి, అక్కడ చూసేది కాదు, ఇక్కడ దీంట్లో తెర. ఇప్పుడు నాలో పూజారి వెంకటేశంలో చూస్తున్నవాడే తెర. అవునండి. తెర తొలగిన వాడే ప్రతి ఒక్కడు సహజాచల రాజయోగినే, వీడొకడే కాదు. తెర తొలగిన ప్రతి ఒక్కరూ దక్షిణామూర్తి స్వరూపమే. తెర తొలగించుకోవాల్సింది వాడే, ఎవరికి వాడు తొలగించుకోవాల్సింది. ఉద్ధరేదాత్మనాత్మానం. అంతేనండి. ఇప్పుడు పద్యానికి మీకు చెప్పాను, లింగభంగ రహస్యం అని చెప్పాను. లింగభంగ రహస్యం శక్తిద్వయ, అంటే శక్తిద్వయాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని యజ్ఞంలో వేసి కాల్చేవాలి. జ్ఞాన యజ్ఞంలో శక్తి ద్వయాన్ని హవిస్సుగా సమర్పిస్తే నువ్వే పరిపూర్ణుడు. అదే ఈరోజు టైటిల్. భగవద్గీత సారాంశం అంతా ఈ ఒక వాక్యంలో సరిపోయింది. చూసుకో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని చూసుకోండి. అంగము అంటే మీకు సులభమైన పదం అది. అంగము అంటే ఏంటి? అంగము అంటే శరీరం అండి. లింగము అంటే ఏంటి? లింగం అంటే దాంట్లో ఉన్న ఆత్మ, సూక్ష్మ శరీరం. అది ఏదైనా పెట్టుకోండి. ఈ రెండు అంటే ఇది దాంట్లో ఉందా, అది దీంట్లో ఉందా? దాంతో కనెక్ట్ అయి ఉంది. అదే విక్షేపం. ఇప్పుడు విక్షేపం అంటే ఏది చెప్పండి? మీరు చెప్పండి, మీ మాటలో చెప్పండి. మీరు చెప్పినాకనే చెప్తాను, మీ మాటలో. ఒకటి సర్పాన్ని చూసి తాడుని చూసి సర్పం అనుకోవడం. నేను ఇప్పుడు వేరే పదాలు, ఇప్పుడు మీరు చెప్పిన పదాల్లో నుంచే చూడండి. తాడు సర్పానికి ఇది ఈ
అది పోలికి ఇక్కడ కాదు. మీకేం చెప్పానంటే ఇప్పుడు అంగము లింగము 2 పదాలు చెప్పానండి. మీరు మళ్ళీ మూడవడు అయిపోతారు. అక్కడికి పోయినారనుకోండి కాదు సర్పం అంటే మళ్ళీ గుడ్డ పేలికి వస్తుంది. అది దాని అనవస్థ దోషం ఉంటుంది. మన ఇద్దరికి ఇప్పుడు పుస్తకాలు భగవద్గీతలు ప్రూఫ్లు ఏం అక్కర్లేదు. నాగేశ్వర ప్రసాద్ శరీరం అంగము, అవునా? అవునండి. పూజారి వెంకటేశం శరీరం అంగం. అందులో మాట్లాడుతూ ఉండేదే లింగం. నేను అడిగింది లింగము 1, 2 అని అడిగినాను. లింగం ఒకటేనండి. ఒకటేనని మీరు ఒక్కడుగా చెప్పండి. శరీరాన్ని విడిచిపెట్టి పక్కన చెప్పండి. శరీరాన్ని విడిచిపెట్టి చెప్పడానికి కుదరదు. అలాంటప్పుడు లింగం మాత్రం ఒకటే ఎలా అవుతుంది? విడదీయండి చూద్దాం. లింగం అంగం 2 కలిపి ఉన్నది ఒకటే. కలిసినట్లు భ్రమపడుతున్నావు. భ్రమరహితమే బట్టబయలయ్యా. ఏం మీరు కన్ఫ్యూజ్ కావాలండి. మీరు అంటే ఎవరైనా మీ ప్లేస్ లో ఉండి ఎవరైనా అదే ఆన్సర్ చెప్తారండి. శిష్యుడుగా ఎవరైనా అదే ఆన్సర్ చెప్తారండి. నేనైనా అదే చెప్తానండి. నిజం. నన్ను మీరు ఆల్రెడీ నిన్నే బట్టబయలు చేశారు. ఇప్పుడు నాకేం ఇబ్బంది ఏం లేదు. ఇంకా నా సందేహం మీరు నిన్నే పోగొట్టేశారు. నాలాంటి వాళ్ళు ఎంతో మంది సందేహం ఈరోజు మీరు పోగొట్టబోతున్నారు. మళ్ళీ చూడండి, మళ్ళీ వస్తున్నాను. మీరు బాగా నిర్ధారించుకుని చెప్పండి. అంగము అంటే శరీరము అన్నారు. లింగము అంటే అందులో మాట్లాడేటువంటిది అన్నారు. అది ఆత్మ. మీరు పేరు నేను పెట్టలేను అనుకోండి, మీరు పెట్టుకున్నారు. మరి శరీరము అందులో మాట్లాడే ఉండేవాడు వీళ్ళిద్దరు 2 పేర్లు చెప్పాం కదా. అవునండి. అందులో మాట్లాడుతా ఉండేదాన్ని లింగము అని చెప్పాను. అది 1, 2 అని అడిగాను. మళ్ళీ అదే ఆన్సర్ ట్రై చేయండి. మాట్లాడే 2. ఇంతకు ముందేమో 1 అన్నారు, ఇప్పుడేమో 2 అంటున్నారు. అవును, శరీరంతో కనెక్ట్ కాకుండా ఏది మాట్లాడలేదు. రైట్ అండి, రైట్ అండి. కాబట్టి అది 1గాను తెలుస్తుంది, 2గాను తెలుస్తుంది. 1గా తెలిసేది ద్వితీయకం ఓంకారం. ఈ 1గా తెలిసేదే విక్షేపము. పట్టుకోండి పట్టుకోండి. 2గా తెలిసేదే ఆవరణంతో కూడిన విక్షేపము. పట్టుకోండి పదాలు. ఓకే, 1గా తెలిసేది విక్షేపం. ఓకే, సమిష్టి సమిష్టి సమిష్టి. వ్యష్టిగా ఉన్నప్పుడు నీకు వ్యష్టి సమిష్టి 2గా చూస్తే అదే అక్కడ విక్షేపమే. ఇప్పుడు నిన్ను 2 ఆన్సర్లు ఇప్పిస్తా ఉంది. నిజం 2గా ఉంటుందా 1గానే ఉంటుందా? నిజం 1గానే ఉంటుంది. అంటే దాన్ని సత్యము అంటారు. నిజం 1గా ఉన్నా కూడా ఇద్దరు చెప్పింది కూడా నిజం 1. ఇద్దరు చెప్పొచ్చు నిజాన్ని 1గా. అదేనండి, ఇద్దరు చెప్పినా 10 మంది చెప్పినా మారకుండా ఉండే సమాధానం ఏదో అది మాట్లాడదు. అదేనండి. అమ్మగారు చెప్పింది కూడా అదే. గురువుగారు, మీరు మా పాప అడిగినటువంటి ప్రశ్నకు మీరు సమాధానము ఇవ్వలేదు అని బ్రహ్మాండంగా రాశారు. ఇప్పుడు నేను జ్ఞానయజ్ఞంలో మీరు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు, ఇవ్వను కూడాను. ఎందుకు తెలుసా? మీ ప్రశ్నలో సమాధానం ఇవ్వడానికి నేనెవరండి? మీ ప్రశ్నలో సమాధానాన్ని మీకే చూపు ఇస్తానండి. అమ్మగారు అదే చెప్పారు నాకు. గురువు గారు, మీరు మా పాప అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, ఫుల్ స్టాప్. నెక్స్ట్ వాక్యం రాశారు, ప్రశ్నించిన వారే సమాధాన స్వరూపమని చూపు ఇచ్చారని రాశారు. ఇక నేనేం ఆన్సర్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను పాడాల పాట. చెప్పలేని ఆనందం విధి అని, చెప్పలేను నాగేశ్వర ప్రసాదు అని ఇప్పుడు చెప్పాలి నేను. అట్లా అంగము అంటే శరీరము, లింగము అంటే శరీరంలో మాట్లాడేది. అవునండి. అది ద్వయం. ద్వయరహితము శరీరంలో ఉందా లేదా? ద్వయరహితం శరీరంలో లేదు. ద్వయరహితము శరీరంలో లేదండి. లేదు. రాసుకోండి, అన్నమాట రాసుకోండి, అన్నమాట మీద ఉండండి. ద్వయరహితము శరీరంలో లేదు అని మీరు చెప్పారు.
అవునండి. ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీరు సారాంశాన్ని. ఇవాళ మొత్తం అందరికీ గ్రంథులు విడిపోవాలి. ద్వయరహితము శరీరంలో లేదు రాసుకోండి, అట్టే రాసి పెట్టండి. ద్వయరహితం అంటే అర్థం ఏంటి? రెండు శరీర లింగము అంగం కలవటం. లింగము అంగము కలవడమే మన మాట, అది ద్వయం. ద్వయ రహితం అంటే ఏమి అంటే ప్రశ్న అర్థం కాలేదు మీకు అని అర్థం. లింగానికి అంగానికి అతీతంగా ఉంటాం. లింగానికి అంగానికి అతీతంగా ఉండేదాన్ని ద్వయరహితము అంటారు. అంటే ఇంతకు ముందు ప్రశ్న మీరు అర్థం చేసుకోలేదు కాబట్టి మీరు అది లేదన్నారు. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ అదే ప్రశ్న వేస్తా. మరి ద్వయరహితము ఈ ద్వయంలో ఉందా లేదా? ద్వయరహితం ఈ ద్వయంలో లేదండి. ద్వయరహితము శరీరంలో లేదు. లేదు. ఓకే, మళ్ళీ అదే ఆన్సర్, మళ్ళీ అదే ప్రశ్న. ద్వయరహితము అంటే మీరు ఏమనుకుంటున్నారు? ద్వయరహితం అంటే లింగం అంగం కాని ద్వయరహితం. లింగము అంగము కానిది ద్వయరహితం అన్నప్పుడు ద్వయరహితాన్ని గురించి మనం మాట్లాడగలమా? ద్వయరహితాన్ని గురించి మనం మాట్లాడలేం. మనం మాట్లాడలేని ద్వయరహితాన్ని, ఏం క్లారిటీ అండి, పిచ్చ క్లారిటీ. ద్వయరహితాన్ని మనం మాట్లాడలేనటువంటిది, అది లింగానికి అంగానికి అతీతమైంది, అది ములుగుచ్చదానికి సందు లేకుండా అంతటా ఉంది. అటువంటి దాన్ని ద్వయము గుర్తిరిగేటప్పుడు కూడా అది ఉందా లేదా అంటే లేదని చెప్పడానికి లేని వాడికి అధికారం ఉందా? చూడి, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సరే మీరు చెప్పాలా. అదే గురు, దాని గురు మహిమ అంటారు. మన ఇద్దరం కేవలం ఒక నటులు మాత్రమేనండి ఇందులో. చాలా కన్ఫ్యూజన్ ఉంది గారు, చెప్పండి. అది నాగేశ్వర ప్రసాద్ కన్ఫ్యూజన్, మీకు కాదు. వెరీ క్లియర్ గా కన్ఫ్యూజన్ లోనే క్లారిటీ వస్తుంది. చూడండి, కన్ఫ్యూజన్ జరిగిన చోట క్లారిటీ రావాలి గానీ, ఎక్కడ చీకటి పడిందో అక్కడ వెలుతురు రావాలి గానీ సూర్యుడి దగ్గర రావాల్సిన అవసరం లేదు. క్లియరా? మళ్ళీ చెప్తాను చూడండి, మళ్ళీ చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ ఇక్కడికి వస్తా కావాలంటే. అంటే ఎగ్జాంపుల్ మారుస్తున్నానండి మీ అవగాహన కోసం. ఓకే, మీ అవగాహన కోసం మాత్రం మారుస్తున్న ఎగ్జాంపుల్, లేకపోతే నేను పోను వేరే ఎగ్జాంపుల్ కడిగి. అంటే ఎంతటి నిమ్న స్థాయికి చెందినటువంటి భక్తుడికి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పరిపూర్ణాన్ని. నాకు తెలిస్తే అందరికీ తెలిసేసారండి. అంతేనండి, అంతేనండి, నాకు తెలిస్తే అందరికి తెలిసినట్టు. ఓకే, అంతమంది లేరు, మీరే ఉండేది. ఎగ్జాంపుల్ మారుస్తున్నా చూడండి. మీరు కలగంటున్నప్పుడు, మీరు నాగేశ్వర ప్రసాద్ కలగంటున్నప్పుడు కళ్ళలో ఉండే బిల్డింగ్ లేనిది గాని కలగానిది, బాగా గుర్తుపెట్టి, కలగానిది కళ్ళలో కూడా సత్యం. అవునా? ఓకే, ఓకే. మీకు అనుభవం అయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఉండదు, ఇంకా దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు. ఈ కళలో కనిపించినటువంటి వస్తువులు మీరు చూస్తున్నప్పుడు కూడా అబద్ధమే. మీరు అబద్ధమైన వస్తువుల్ని నిజమని నమ్ముతున్న కళ సమయంలో కూడా కళ కానిదేదో అదే నిజం. అవునా? అవునండి. ఆ నిజాన్ని గురించి కలగనే సమయంలో అడిగితే దాన్ని గురించి చెప్పడానికి కలగనేవాడు కల్లో నిజంగా ఉండడా? లేదండి, లేదు. మరి లేని కలగంటున్న జ్ఞాన యజ్ఞంలో ఆవరణ విక్షేప ద్వయదోషంతో కూడినటువంటి పూజారి వెంకటేశం ప్రశ్నిస్తే, ఆవరణ విక్షేపాలతో కూడిన అబద్ధపు గుర్తైనటువంటి పూజారి వెంకటేశం ప్రశ్నిస్తే, అదే అబద్ధపు గుర్తైన కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇద్దరు కూడా మరి కలియుగం ప్రథమ పాదం జంబూద్వీపం 432 కోట్ల సంవత్సరాల ఈ కళలో మనిద్దరం మాట్లాడుతున్నప్పుడు మన ఇద్దరికీ అతీతమైన దాని గురించి నేను ప్రశ్నించడానికి నాకు సిగ్గుండక్కర్లేదా? అని నేను ప్రశ్నించాను అనుకోండి, అయ్యా మీకు నేను క్లియర్ గానే అర్థం చేస్తున్నాను అనుకుంటున్నాను. శరీరానికి, శరీరంలో ఉండే మాటకి అతీతమైనటువంటి దాని గురించి నాకెట్టా తెలుస్తుంది? పూజారి వెంకటేశానికి ఎట్టా తెలుస్తుంది? తెలుసుకుందామని మిమ్మల్ని ప్రశ్నించానండి. అదేనండి, శరీరానికి అతీతమని ఎలా తెలుస్తుంది? అదే నా సందేహం. నా సందేహం కూడా అదే కదా. ఇప్పుడు
ఉమ్, మీరు చెప్పింది అదే కదా, నాకు గాని సందేహం పోతే అందరికి పోతుంది అన్నారు కదా. ఉమ్. ఒకరికి తెల్లారితే అందరికి తెల్లారిపోతుంది కదా. అవునండి, అవునండి. అట్లే నేను కూడా చెప్పేది, పూజారి వెంకటేశానికి సూచన అయితే అందరికి అవుతుంది. మీరు చెప్పింది వాస్తవమేనండి, ఉమ్, ఒప్పుకుంటున్నానండి. ఉమ్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కళకు అతీతమైన దాన్ని గురించి కళలో తెలుసుకునే వీలుందా? లేదు. మరి అది నాకు తెలియదని కదా చెప్పాలి మీరు అలాంటప్పుడు. అవును. క్లియర్ గా ఉందా? అవునండి, అవునండి, అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ పక్కన పెట్టేసి దీని దగ్గరికి వచ్చేసిదే. ఉమ్, ఇప్పుడు నేను మీరు మళ్ళీ అంగలింగం దగ్గరికి వచ్చేసాను, మీరు అతీతమైన ఆన్సర్ నాకు చెప్పాలి. ఆ, ఏం మీరు మొహమాట పడకండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, తప్పలేదు. ఆ, శిష్యుడే గురువుగా అపరోక్షత చెంది ఎక్స్ప్లెయిన్ చేయండి, ఉమ్, మీరు చేయగలరు. మీకు నేను ఆ చూపు ఇప్పుడు ఇస్తా కదా, ఆ, చూసుకోండి. శరీరంలో మాట్లాడుతున్నటువంటి ఆ అబద్ధపు గుర్తు, ఈ రెండు కలిస్తేనే గుర్తు ఎరుగుతాం. అవును. గుర్తుకు అతీతంగా ఉండేది శరీరం ఉండేటప్పుడు కూడా, శరీరం గుర్తెరుగుతున్నప్పుడు కూడా అతీతంగా ములుగుచ్చేదానికి సందు లేకుండా అంతటా ఉండేది ఈ శరీరంలో ఉందా లేదా? మీరు ఆన్సర్ చెప్పగలరు, మీరు చెప్పగలరు ఆన్సర్. శరీరానికి ఉందా అంటే మరి ఎలా చెప్పటం ఇది? మీరు ఇందాక అదే అండి ఆన్సర్, కళ్ళది అదే మీరు కళ్ళ చెప్పింది ఆన్సర్ అండి, మీరు చెప్పింది ఆన్సరేనండి. అదే లేదు. మళ్ళీ లేదు, లేదని గాని ఉందని గాని ఎలా చెబుతానండి? అది శరీరంతో ఉన్నప్పుడు చెప్పలేం. శరీరంతో ఉండేటప్పుడు ఒక రీతి, శరీరంతో లేనప్పుడు ఒక రీతి ఉంటుందా? అది ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుందా? శరీరం కళ అనుకున్నప్పుడు ఆ కళలో ద్వయరహితం ఉందనే చెప్పలేదు. అదేనండి, శరీరం కళ అనుకున్నప్పుడు కాదు అది, శరీరం నిజం అనుకోవడం వల్ల దాన్ని నిర్ణయం చేస్తున్నారు. అవును. ఒక అద్భుతమైన ప్రయోగం ఇప్పుడు మీరు నాకు చేసింది. శరీరము నాగేశ్వర ప్రసాద్ మాత్రమే నిజం అనుకోవడం వల్ల దాన్ని ఒకసారి ఉందంటున్నారు, ఒకసారి లేదంటున్నారు. సందేహం అందరికీ ఉంటుంది. ఇది సమాధానం ఏం తెలుసా? నీ నిజరూపము అచలము, సమాధాన స్వరూపమే మీరు. ఆన్సర్ మీరు ఎట్లా చెప్తారు? ఇందాక చెప్పాను కదా, అమ్మగారు ఏం చెప్పారంటే, మీరు నాకు సమాధానం చెప్పలేదు, సమాధానమే ప్రశ్నించిన వారని మీరు చూపు ఇచ్చారని చెప్పారు కదా. మీరే పరిపూర్ణులని తెలిసిన తర్వాత మీరు చెప్పవలసిన సమాధానం కూడా నేనే చెప్పాలంట. చూడండి అయ్యా, మన ఇద్దరం మాట్లాడుతూ ఉండేది కళ కదా. కళకు అతీతంగా ఉండేటువంటి నిత్య సత్య శాశ్వతమైన దాన్ని చెప్పడానికి అక్కడ మన ఇద్దరం లేవు కదా. అది కదా ఆన్సరా? అదేనండి, అక్కడ మనం లేవు, ఇక్కడ ఉన్నామని చెప్పేదానికి కూడా లేదు. సో అక్కడ లేము, అక్కడ చెప్పడానికి లేము అంటే దాని అర్థం ఇక్కడ చెప్పండి, చెప్పడానికి లేము అంటే ఇప్పుడు నిద్రపోయిన తర్వాత నేను ఎట చెప్పేదండి? నిద్రపోయిన తర్వాత నిద్రపోతున్నానని చెప్పగలనా? చెప్పలేము. అలాంటప్పుడు ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండే తత్వం అంగంలో ఉందా లింగంలో ఉందా అనేటువంటి దానికి ఆన్సర్ గా నేను మీకు శక్తిద్వయ నిరాసకం అనే పదాన్ని ఈరోజు మళ్ళీ గ్రూప్ లో పెడతారా, ఆయన చూసుకోండి. శక్తిద్వయ నిరాసకము పరిపూర్ణం అంతటా చెప్తాం మరి. అదే ఆన్సర్ అండి, నేను లేదంటే మీరు చెప్పింది ఆన్సరే. ఇప్పుడు అదే శక్తిద్వయము అనేది పరిపూర్ణాన్ని తెలియకుండా అడ్డగిస్తున్నటువంటి అబద్ధపు గుర్తే లింగద్వయం. లింగము అంటే శరీరంతో కలిసి గుర్తెరుగుతా ఉండేది. మరి అంగము లింగము కలిసి ఉండేదే లింగ శరీరము ద్వయము. కారణం కార్యరూపంగా తెలుస్తున్నదే కారణం. కార్యరూపంగా తెలుస్తున్నదే కార్యం. ఓకేనండి. విత్తనంలో చెట్టే ఉండేది, కానీ ఈ అంగము లింగము అంటే శరీరము అందులో ఉండే గుర్తు విడిపోతే ఖచ్చితంగా కలుస్తుందండి. సచ్చినోడు గ్యారంటీ పుడతాడయ్యా, గుర్తుపెట్టుకోబాక. ఏం అనుమానమే లేదు, గుర్తుపెట్టుకోండి. సచ్చినోడు పుడతాడని చెప్పాను నేను, బాగా గుర్తు. ధ్రువం జన్మ మృతస్యత సూత్రం. నేను అడగబాకండి, ఎట్ట పుడతాడు నన్ను అడగబాకండి.
ఇప్పుడు మీరు చక్కని సూచన చేశారు గురువు గారు. కారణరహితంగా ఉంటే గాడి జన్మ లేదు. అదే కదా నేను చెప్పింది, ఇంచెప్పులు అదే ఆన్సర్. అది జన్మ లేని వాడికి మళ్ళీ మరణం లేదు. అది కారణరహితం ఉండకూడదు, కారణరహితంగా ఉండాలి. కారణరహితము కార్యకారణాలుగా తెలియబడుతున్న అబద్ధపు గుర్తు ఉన్నప్పుడు కూడా నిజంగా ఉండేది కారణరహితమే కదా తండ్రి. అంతే, కారణం లేకపోతే కార్యం లేదు. అది అంగమా లింగమా? మళ్ళా అంటే కన్ఫ్యూజన్ అయిపోతాను. రెండు కాదు కదండి, అది రెండు అయింది కాదు కాంది కాదు. అయింది కాదు కాంది కాదు. అదే అదే గురువు గారు. రెండు పూజా వెంకటేశం, కావూరు నాగేశ్వర ప్రసాద్, అంగమ లింగాలన్నీ. కాబట్టి లింగము అంటే అబద్ధపు గుర్తునైన రెండవ నేను. మీకు మూడు నేనులు క్లారిటీ ఉంది కదా. లింగము రెండవ నేను, అంగము మూడవ నేను, ఈ రెండు ఒకటే. క్లియరా? ఇప్పుడు క్లియర్ అయినా కన్ఫ్యూజనా? అంగము మూడవ నేను, లింగము రెండవ నేను. అంగము అవిద్య, లింగము విద్య. ఆ అవిద్య ప్రతిబింబించిందే విద్య. నిద్రలో ఉన్నటువంటి అజ్ఞానమే ఇప్పుడు మాట్లాడుతూ ఉండే జ్ఞానం. రైట్? అవునండి. మరి అటువంటి కారణము కలలోను కార్యమే, మెలకువలోను కార్యమే. ఈ కార్యకారణ రహితం ఏదైతే ఉందో ఆ కార్యకారణ రహితం కాదు సుషుప్తి, కార్యకారణ సంయుక్తం సుషుప్తి. కార్యకారణ సంయుక్త సుషుప్తి. కార్యకారణ రహితాన్ని సూచన చేయడానికి గాఢా సుషుప్తిని పోలికగా చెబుతున్నా, అంతే. అదేనండి, కొంచెం చాలా కన్ఫ్యూజన్, చాలా కన్ఫ్యూజన్ ఉంది. సింపుల్ అండి. ముక్తి మూలం గురు కృప. గురువు చెప్పినట్లు నేను నడిస్తే కన్ఫ్యూజన్ రాదు. అవును. ఆ క్షణమే భిద్యతే హృదయ గ్రంథి, మరి ఛిద్యతే సర్వ సంశయ అంటాడు పండిత శివానంద స్వామి. సో కార్యకారణ సంబంధం సుషుప్తిలో ఉందంటారు మీరు. కార్యకారణ సంబంధం సుషుప్తి, అంతే. అది ఉందా లేదా అంటే ఏడుంది. సుషుప్తి అనేది ఏంది? శూన్యం కదా. ఒక్క పదమే నేను కట్ చేస్తున్నా మీరు చెప్పిందంట. కార్యకారణాలు సుషుప్తు నుంచే తెలియబడుతున్నాయి. ఉంది అనేది కాదట, విత్తనము నుంచే విత్తు చెట్టులు తెలియబడుతున్నాయి. అవును. ఇప్పుడు మీకు చిత్రం ద్వారా చూపిస్తాను. కురుపు నాగేశ్వరరావు మీకు ప్రెజెంటేషన్ పెట్టాను, చూడండి. పెట్టండి, గురువు గారు గ్రూప్ లో పెట్టారు. దాన్ని ఎవరో రాశారు, చూడండి. ఇప్పుడు మీకు ఒక చెట్టు ఉదాహరణగా చెప్తాను, చూడండి. ఒక చెట్టుకు ఒక బోర్డు కట్టారండి. ఒక చెట్టుకు ఒక బోర్డు కట్టారు, చూసారా? చదవండి, ఆ బోర్డు చదవండి. మానము, కీర్తి మొదలగునవి ఆశించి నన్ను దేవునిగానో గురువుగానో భావించి భక్తుడు అయ్యేదవేని మోసపోయేదవు. అంటే నీకంటే రెండవది ఉంది అని అనుకుంటే మోసమేది. గురువైనా శిష్యుడైనా సరే, నా శిష్యుడు అంటే తప్పది. చదవండి చదవండి. జాగ్రత్త. ఇందులో దైవత్వము గురుత్వం మేటి లేనిది, గురుత్వం మేల్కొన్నది గురువు గాని కేంద్రం గాని నీకేమీ ఉండదు. కేంద్రం గాని మోసపుచ్చుతూ మోసపోతూ ఉంటావు. అదే. ఓకే ఓకే. గురువు శిష్యుడిని మోసం చేస్తూ ఉంటాడు, శిష్యుడు గురువుని మోసం చేస్తూ ఉంటాడు. అది చాలా ఇంపార్టెంట్ ఇది. బాగా గమనించండి. ధనము, కీర్తి ఏది ఆశించినా వాడు ఉన్నాడు, ఆశించి వాడు ఉన్నాడా? మీకు ఈ గంట పాఠం చెప్పడం వల్ల నేను ఏం ఆశించినా వాడు ఉంటాడు. వాడే లింగం. వాడే లింగం. ఎవరు ఆశించేవాడే లింగం. వాడే లింగుడు. వాడికే జనన మరణాలు. అటు కాకుండా ఏం చేయాలి? ఇప్పుడు నీలోనే, పూజారి వెంకటేశంలోనే, కావూరు నాగేశ్వర ప్రసాద్ లోనే దైవత్వము గాని గురుత్వము గాని నీలో నువ్వు మేలుకుంటే గాని నీకు పూజారి వెంకటేశం ఏమి చేయడయ్యా. మేఘాన హృదయానంద వచ్చి నీకేమి చేయడయ్యా. కానీ ఆయన కృప వల్ల నువ్వు కడతేరాలి, నీకు నువ్వుగా కడతేరాలి నాయన. అంతే. అంతవరకు నీకు మేలుకోనంత వరకు కేంద్రం గాని గురువు గాని చూసుకుని హెల్ప్లెస్. అంతే, ఆయన మేలుకొలుపుతాడు. అంతే, మేలుకొలుపుతాడు. మనం మేలుకోవడం లేదే, అది కదా పరిస్థితి. ఓకే. లేరా? ఇప్పుడు విత్తు చెట్టు మాయ అనుకుంటే దానికి అతీతమైంది ఇంకే ఏ రకంగా ఊహించాలి మనం? ఇంకా ఇప్పుడు సేపు చెప్పింది, ఆ చెట్టు కట్టింది అదే కదా.
ఊహించేదానికి నువ్వు ఏడుండవని కదా ప్రశ్న. అదే కదా ఆన్సరా? మరి అదే కదా, అదే ప్రాబ్లం ఉంటుంది కదా గురుగారు. మరి అతీతమైన ప్రాబ్లమే కాదు, ప్రాబ్లంగా తెలియబడేది. ప్రాబ్లంగా తెలియబడేది. మరి ప్రాబ్లంగా తెలియబడేది ప్రాబ్లం కాదండి. ప్రాబ్లంగా తెలియబడేది ప్రాబ్లం కాదు, కేవలం తెలియబడే వాడికి సంబంధించిన విషయం అది. అదేనండి. ఆలోచించే వాడికి సంబంధించిన విషయమా? అవును. అది విక్షేపం ఏదైతే అంటే లింగమే విక్షేపం. లింగము సంబంధిత ఆవరణకు సంబంధించింది. ఆవరణను వదిలితే విక్షేపం పోదు, విక్షేపం పోతే ఆవరణ లేదు. అంటే భ్రమ పోతేనే అజ్ఞానం పోతుంది. భ్రమ అంటే ఒకదాన్ని చూసి ఒకదాన్ని భ్రమిస్తాం కాదు, కాదు. లేని దాన్ని ఉన్నట్లు భ్రమించడం మనకు అద్వైత బోధ, మహాద్వైత బోధ ఉన్నట్టు భ్రమిస్తాం. ఓకే. ఒకదాన్ని అదే మీ రజు సర్పం కాడికి పోయినప్పుడే నేను మీకు ఖండించింది. అందుకే అదేలేండి, లేని దాన్ని ఉన్నట్టు భ్రమిస్తాం విక్షేపం. అధ్యారోప అపవాదాభ్యం భ్రమ. అది లేని దాన్ని ఉన్నట్టుగా భ్రమిస్తాం. ఓకే. ఒకదాన్ని ఇంకొకదాన్ని అంటే అది మళ్ళీ మనం భగవద్గీత మొదటి శ్లోకానికి వెళ్ళాలి. నో. అదే. కాబట్టి గుర్తు పెట్టుకోండి, నాగేశ్వర ప్రసాద్ అనే శరీరము ఆవరణము, అందులో ఉండే విక్షేపము రెండవ దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించేదే విక్షేపము. అంటే చూసుకోండి, మొట్టమొదటిది అచల పరిపూర్ణం ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఉంటే అందులో లేకనే గుర్తిరిగినటువంటిదే విక్షేపం. విక్షేపమే జగత్తును నిర్మించింది. ఈ ప్రపంచం మనస్సు కంటే వేరుగా ఉంటుందా? నేనంతా అన్ని క్లాసుల్లో ఇదే పాఠం. డిగ్రీ కాలేజీలో 100 మందికి ఒక్కొక్క క్లాసులో 100 మందికి ఇదే పాఠం, ట్రాన్స్లేషన్. ఈ ప్రపంచం మనసు కంటే వేరుగా ఉంటుందా? క్వశ్చన్ మార్క్ అందరు రాసి పెట్టుకోండి. ఓకే. మనసు కంటే వేరుగా ఈ ప్రపంచం లేదు. ఉందో లేదో చూసుకోండి, చెప్పేవాడు కూడా అందులో బాగా. అంతేనండి, మనసు కంటే వేరుగా ఈ ప్రపంచం లేదు. ఓకేనండి. ఈ విషయాన్ని సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ ముఖంగా చక్కగా విచారణ చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా అవిద్య కంప్లీట్ గా దగ్ధమైపోయి జ్ఞానాగ్ని సర్వకర్మాణి అని ద్వయదోషం పూర్తిగా నేటి 1097వ జ్ఞాన యజ్ఞంలో ఆహుతి అయిపోయిన తర్వాత అంతా పరిపూర్ణమే, ఈ కచాలు పరిపూర్ణమే, అంత పరిపూర్ణమే. ఇక్కడ ప్రశ్నించేవాడు ఏడున్నాడు, ఆన్సర్ చెప్పేవాడు ఏడున్నాడు. కానీ ఆ పరిపూర్ణం ఎవరి కోసము? ఆ పరిపూర్ణం ఎవరి కోసం? పరిపూర్ణంలో ప్రశ్నించేవాడు ఉన్నాడా? లేడు. మరి లేనప్పుడు ప్రశ్న ఎవరేసేది? ప్రశ్నించేవాడు లేని వాడి కోసమే పరిపూర్ణం అన్నప్పుడు ఇంక ఉపయోగం ఉన్న గురుగారు. మళ్ళీ చూడండి, మళ్ళీ మీరే ఆన్సర్ చేశారు కదండి. పరిపూర్ణం లేనివాడి కోసం అని చెప్పారు కదా మీరే. లేనివాడు లేనని తెలుసుకోవడం కోసమే పరిపూర్ణ ప్రబోధ. పరిపూర్ణం అని ఒక పేరు లేదు. ఒకటి అను వస్తువేది, దాని మొదలున్నదను వస్తువేది, ఇవి రెండు కళ్ళయనుచు. ఏది? లింగము అంగము. సద్గురుని చేరుటే పరిపూర్ణము. జ్ఞానయజ్ఞంలో చేరడం కాదు పరిపూర్ణము. జ్ఞానయజ్ఞం లేనిదని తెలియడం పరిపూర్ణం. ఉన్నదేదో చెప్పుమా బయలు, కన్నదేదో చెప్పుమా కన్నదన్నది ఇరుకరా, ఆ జోలికెన్నడును పోబోకురా. మీరు పరిపూర్ణ ఎవరి కోసం అంటే విక్షేపం మిగిలిపోతా ఉంది కదండి. మరి శరీరం లేనివాడు భోజనం చేయలేడు కదా గురువు గారు. శరీరం లేనివాడు భోజనం చేయలేడు. పరిపూర్ణం భోజనం అనుకుంటే మీరు శరీరాన్ని, భోజనాన్ని, ఆవరణాన్ని వదిలిపెట్టడం లేదు. పరిపూర్ణం ఒక రకమైన ఏదో ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటే పరిపూర్ణం అంటే మనకి పొందాల్సింది ఏదో మంచి అల్టిమేట్ ఏదో ఉందో అది అని మన ఉద్దేశం. నన్ను కూడా కలుపుకుంటారు మీరు. నా ఉద్దేశం. మరి లేదండి, లేదు, మన ఉద్దేశం అని ఎప్పుడన్నారో మీరు రెండవ దాని గురించి ఆశిస్తున్నారు.
మీరు మీకంటే వేరైనది పొందాలని ఆశిస్తున్నారండి. ఆ, మీరు మీకంటే వేరైనది పొందాలని ఆశిస్తున్నారు, ఆ, మీరు పొందలేరు, పొందలేము అంతే. పొందలేరు అంతే. అంతేనండి. ఎందుకంటే పరిపూర్ణం నీ నిజస్వరూపం. నీ స్వరూపంలో నది పోయి సముద్రంలో కలిస్తే పొందినాను కాదు, నది సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత నది లేదు. నీ నిజ స్వరూపం పరిపూర్ణం. ఓకే, పరిపూర్ణమైన నిజ స్వరూపం డౌటే ఉంది. తెలుసుకోవాల్సిన బాధ్యత తెలుసుకునేవాడిదే. నది సముద్రంలో కలిసిన తర్వాత దానికి పేరుందా? లేదు. నా నిజ స్వరూపం పరిపూర్ణం అంటే ఆ నా ఏంటి, పరిపూర్ణంలో ఆ నా ఏంటి? పరిపూర్ణంలో నా ఉండదు. నా నిజ స్వరూపం అన్నాం కదా గురువు గారు, పరిపూర్ణం. అవునండి, నీ నిజ స్వరూపం అన్నప్పుడు సముద్రంలో నీళ్ళేంటి అని అడిగినట్టు ప్రశ్న అది. మీరు అడిగింది నన్ను. అదే అంతేనండి. సముద్రంలో నీళ్ళు ఏంటంటే సముద్రమే నీళ్లు, సముద్రమే నీళ్ళు, అంతే. క్లియర్. నీ నిజ స్వరూపమే అచలము. అది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మీరు అర్థం కాలేదని అర్థం, అంతే కదా, సింపుల్ కదా. నాని లేదు. ఓకే, పరిపూర్ణంలో. ఓకే, కనుక జ్ఞానేశ్వరి మరి అంగము లింగము కలుసుట విడిపోవుట అనేటువంటి భ్రాంతి ఉన్నంత వరకు మన కుక్కతోకను చిన్నప్పుడు మీరు కట్టేయండి నేరుగా. ఎరుకు పరిస్థితి ఎలాంటిదంటే, ఎరుకు పరిస్థితి ఇంతేనండి. కుక్క పిల్ల చిన్నప్పుడు ఒక దెబ్బ ఒక స్కేల్ వేసి కట్టేయండి, దానికి సన్నగా ఒక ఇనుపు రాడ్ వేసి కట్టండి. కుక్క ముసలిది అయినాక వదిలిపెట్టి చూడండి ఏమైంది. అది ఏమో డౌట్ ఉందా మీకు? కుక్క ముసలిదైనాక రాడ్ వదిలితే దాని తోక వంకర కాకుండా నిలువుగానే ఉంటదే? లేదు. ఎరుక స్వరూపం అండి. సృష్టి స్థితి లయం, జననం మరణం, స్థితి లయం. నాకంటే రెండవది ఉంది అనుకున్నంత వరకు ఈ పూజారి వెంకటేశ్వర కథ జనన మరణాలే. నేనే పరిపూర్ణమని తెలుసుకున్న తర్వాత అన్ని 84 లక్షల జీవరాశుల్లో అన్ని జన్మలు ఎత్తినప్పటికీ అతనికి జన్మే లేదు. ఒక రకంగా కుక్క తోకలు అంటాడు మరి. ఎరుక ఎరుక అండి, నేను నువ్వు అని కాదండి. అదే అదే పూజారి వెంకటేశము రెండవది తెలుసుకోవాలంటే వాడు కుక్క తోక వంకరను సరి చేసినట్టు లెక్క. సరి చేసినట్టు లెక్క. చాలా కష్టం. కుక్క తోకను ఎప్పుడైతే చిన్నప్పుడు కట్టి పెడితే ముసలిది అయిన తర్వాత ఆ తోక నేరుగా కట్టి స్కేల్ విరిచి పెడితే మళ్ళీ రౌండ్ అవుతుంది. కుక్క తోకను ఎందుకు పోలుస్తున్నానంటే కృష్ణప్రభువులు అంటాడు, మేలుక సుషుప్తి లోపల వాలాయము ఏ రీతి అంటాడు. మేలుక సుషుప్తి లోపల ఎట్టొస్తుందో కుక్క తోకలాగా జననము ఉండు, సృష్టి స్థితి లయం, సృష్టి స్థితి లయం. ఇది ఉండని వలయం అండి, జననం చక్రం అండి. అంతేనండి. ఈ చక్రంలో ఇరుసు తిరగదు, చక్రం తిరుగుతూ ఉంటుంది. అవును, ఇరుసు తిరగకుండా ఉంటేనే చక్రం తిరుగుతుంది. ఇరుసే ఆధారం. అవునండి, ఇరుసు లేనిదని తెలిసేంత వరకు నేనేం చేయలేను. గురువు హెల్ప్లెస్. ఇందాక పెద్ద చెట్టు కట్టిన బోర్డు కూడా అదే. ఆ మాట చెట్టు చెబుతున్నట్టు ఊహించాలి మీరు. అది కూడా నేనే చెప్పాలి మీకు. అది ఇరుసు చక్రం. ఓకే, ఇరుసే నువ్వు, చక్రమే శరీరం. ఇరుసు లేదని చక్రం. ఎన్ని చక్రాలు వచ్చిపోయినాయో తెలియదు ఇప్పుడు నీకు. తెలుసుకుంటే అంతటా ఉండేది నువ్వే, ములుగు చేతన సందిలాగా ఉండేది నువ్వే. తర్వాత మరి ఇంత గొప్ప సూచనలు అందించినటువంటి కృష్ణ ప్రభువుల పలుకులు అందించినటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్ఞానేశ్వరి 1097వ రోజు రెండో భాగం ఇప్పుడు 12 నిమిషాల్లో మనం ఈ రోజు 71వ శ్లోకం పూర్తి చేసుకుని 72వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మని సూచనలు చూద్దామండి. తీసుకోండి. ఇప్పుడు నాగేశ్వర గారు జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. నా స్వరూపమును వచ్చి కలిసేదానికి ఆ యొక్క భక్తులు చేసేటటువంటి ప్రవాస మందలి మొదటిది స్వర్గం ఉంటది. అంటే పరిపూర్ణాన్ని చేరుకునేదానికి ముందుగా ఇవన్నీ ఆశలు ఉంటాయి. ఎవరి కోసం పరిపూర్ణంలో ఏముంటుంది, అది ఎట్టుంటుంది, ఇదే ఇవన్నీ అవే. పరిపూర్ణాన్ని తెలుసుకుంటే నాకేమొస్తుంది, అదే పెద్ద సభ జరుగుతుందా అని చెప్పి ఒక ఆయన నేను పిలిస్తే ఆయన నాకేమిస్తావు అంటాడు. ఒకటే మాట, అక్కడ వచ్చి నాకు తెలుస్తుంది. నీకు అట్టు కాదు, నాకు సాయంత్రానికి వాటర్ బాటిల్కి కనీసం 50 అన్నా ఇస్తావా, వస్తానంటాడు. రానంటాడు. అంటే
ఎడ్లపల్లి మోహన్ రావు గారు వచ్చి గీతా సత్సంగం పెట్టారండి కాలేజీలో, డిగ్రీ కాలేజీలో. నేను పోతూ పోతూ ఒక ఆయన రోజు కనిపిస్తుంటాడు కదా అని పిలిచిన ఆయన, రావయ్యా ఒక గంట ఉండేసి వచ్చేద్దురా అన్న. ఎంత ఇస్తావు గంటడు? కాదయ్యా భగవద్గీత బోధిస్తారు అక్కడ, కొన్ని మనకు తెలియని విషయాలు తెలుస్తాయి, అదంతా నాకు వద్దు, సాయంత్రానికి నాకు 50 రూపాయలు ఇస్తావా, వస్తా లేకపోతే రానండి. అట్లా మీరు పరిపూర్ణం కోసం నాకేం ప్రయోజనం, పరిపూర్ణంలో నువ్వు అబద్ధపు గుర్తు లేనిదని తెలియడం పరిపూర్ణం. అసలు పరిపూర్ణమే నువ్వు. పరిపూర్ణమే నేను బూడిదేయని తెలుసుకోవడం అంతే. అంతేనండి. ఇప్పుడు పరిపూర్ణుడికి ఈ ప్రపంచం అంతా కూడా ఇది కాలిన గుడ్డపేలికి లాగా కనిపిస్తుంది అని నేను చెప్పకూడదండి. అసలు అవన్నీ అదంతా భలే రహస్యాలండి, మీరే బయట పెడుతున్నారండి. చూసుకోండి, అక్కడ ఎంత అనుభవించి ఈ వ్యష్టి సమిష్టిల్లో ఆకాశం అనే శూన్యంలో ఎంత కలిసి విడిపోతా ఉన్న వాడికి బుద్ధే రాదండి ఎన్ని జన్మలకైనా ఎరుకకి. కాబట్టి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఈ గీతను అంటే నాలాగా అర్థం చేసుకోకపోయినప్పటికీ పూర్తిగా వింటూ ఉంటే ఎన్నగా ఎప్పటికైనా వాడు నిజం తెలుసుకుంటాడు, ఎన్ని జన్మలకైనా తెలుసుకుంటాడండి. ఇక నేను ఈ విషయాన్ని విస్తరించి చెప్పడం నా వల్ల కాదండి. ఇది చదువుతున్నాను చూడండి, మిమ్మల్ని కాదు. ఇక నేను ఈ విషయాన్ని విస్తరించి చెప్పేదని నా వల్ల కాదండి. ఇంతవరకు చెప్పింది చాలుగానే. దేనికోసం నేను ఇదంతా ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని ఇప్పుడు ఒక మాటలు అడుగుతున్నాను సార్ చెప్పండి అని గురువు శిష్యుని అడుగుతున్నాడు. కృష్ణ ప్రభువు చెప్పిందేమో శిష్యుడే గురువుగా అపరోక్షత చెంది లింగము భంగం రెండు లేదు, లింగ భంగమే అచల పరిపూర్ణం అన్నాడు. మనకు అచల పరిపూర్ణం అర్థమైందా లేదా అని కృష్ణ పరమాత్మ క్వశ్చన్ వేస్తాడు. మన శ్రీ భగవాను వాచ కచ్చిదేతత్ శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఇప్పుడు నాగేశ్వరరావు గారు నాకు 10 నిమిషాలు అప్పిస్తారేమో, శ్రోతలందరి తరపున అభ్యర్థించండి. చూడండి ఇప్పుడు మనకు పార్థ అంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఏ తత్ మీరు 1097 రోజులుగా మీరు విన్నటువంటిది ఏ తత్ అంటే త్వయా నీ చేత. నేను చెప్పలేదండి, మీరే చెప్పించుకున్నారండి. 1097 రోజులు మీదే. రెండే అర్థాన్ని చెప్తున్నా మీకు, అంతేనండి. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారో దాన్ని నేరుగా మీకు నేను చెప్పడానికి ఇది ఒక ఊత అంతే, ఇది ఒక పాత్ర అంతేనండి, రేడియో పెట్టి లాంటిదండి. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మీరు 1097 రోజులుగా ఏదైతే విన్నారో, మీ చేత ఏదైతే వినపడిందో, మీకు ఏదైతే విన్నారో, మీ ప్రశ్నలు ఎక్కడి నుంచి అయితే వచ్చాయి వాటికి వచ్చిన సమాధానాలన్నీ మీరు ఏకాగ్రంగా విన్నారా లేదా? విన్నామండి. ఏకాగ్రేణ చేతసా. మీరు ఏకాగ్రం అంటే అర్థం ఏంటంటే నువ్వే పరిపూర్ణమా అనే ఆలోచనతో విన్నావా, పరిపూర్ణం వల్ల నాకేం ఉపయోగం అని విన్నావా? అది క్వశ్చన్. పరిపూర్ణమే నేనని ఆలోచించాలి, పరిపూర్ణమే లేనివాడిగా భావిస్తున్నా పరిపూర్ణం. అది నేను అడగలే మీకు. క్వశ్చన్ చూడండి, ఏకాగ్రేణ చేతసా శ్రుతం కచ్చిత్. కచ్చిత్ అనే పదం పెట్టాడండి. కచ్చిత్ ఏకాగ్రేణ అన్నాడు. కచ్చిదేతత్ శృతం పార్థ త్వయైకేగ్రాగ్రేణ చేతసా అంటే అర్థం ఏంటంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు నీ చేత నీకు ఇప్పుడు వినపడిందంతా కూడా నువ్వు పూజారి వెంకటేశం చెప్తున్నాడని కాకుండా నీలో ఉండేటటువంటి గురువు నువ్వే నీకు చెప్పినట్టు విన్నావా, అది ఏకాగ్రం అంటే. నేను చాలాసార్లు చెప్పాను మీకు ఈ విషయం. మన ఇద్దరం గురువు శిష్యులు అనే మాట పక్కన పెట్టండి. మీరు వినేటప్పుడు కోసేపు అయిన తర్వాత సమాజం కోసం మీరు గురువు గారన్నా, నేను మీరు ప్రశ్నించినా, మీరు నన్ను ప్రశ్నించిన, సమాజం కోసం వ్యవహారం కోసం మన ఇద్దరుగా ప్రవర్తించినప్పటికీ మీలో ఉండే గురువు గారు మీకు చెబుతున్నారని వినండి అని ప్రతి శ్రోతను అభ్యర్థించాను చాలాసార్లు. గురువే కదా గురువు గారు. ఇక్కడ సూచన వినండి. గురువు కాదు, శిష్యుడు కాదండి. గురువు కాదు, శిష్యుడు కాదండి. గురు శిష్య రహితమైనటువంటి నీ సహస్రారంలో కూర్చొని నేను చెప్తున్నానండి. ఇది ఒక రేడియో పెట్టలాగా భావించండి.
మీరు ఏకాగ్ర చిత్తంతో, అంటే మనసు ఏకాగ్రంగా పెట్టింది కాదండి. ఏమంటే నేను చెప్తాను, తెలియదు, టైం అయిపోయిందన్న. ఒకసారి చూడండి, మీరు బాగా గమనించండి. 7:15 వరకు ఇచ్చారండి, పర్వాలేదు. ఓకే, 15 నిమిషాలు ఇచ్చారు కదా. ఇచ్చారండి. మహాప్రసాదం అండి, మహాప్రసాదం. థ్యాంక్ యూ. ఓకే, కౌరు నాగేశ్వర ప్రసాద్, నా జన్మ ధన్యం అయిపోయింది మీ దగ్గర. అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, అది పక్కన పెట్టండి, అది పక్కన పెట్టండి. ఏకాగ్రం ప్రోగ్రామ్ జరుగుతుంది, అదంతా లేదేడా. ఓకే, మీరు మీలో మీరు చెప్తున్నట్టు విన్నారా, నేను చెప్పినట్టు విన్నారా? అది కావాలా? మీరు చెప్తున్నట్టు విన్నాను, నేను చెప్పినట్టు ఇంటి రాదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి మీరు మీలోనే గురువు మీకే చెబుతున్నట్టు వినడం జరిగిందా లేదా? అవును. అట్ట వింటే ప్రయోజనం చెప్తున్నాడు గురువు గారు. తే అంటే విన్నారా లేదు మీకే తెలుస్తుంది అనుకోండి. తే అంటే నీ యొక్క అజ్ఞాన జనితమైన సమ్మోహము. ఒకదాన్ని చూసి ఇంకోటి అనుకునేది కాదు. లేని ప్రపంచాన్ని ఉందనుకోవడం. లేని ప్రపంచము అంటే శరీరం, ఉందనుకోవడము అంటే విక్షేపం. ఓకే. జగద్గురు ఆదిశంకరుడు కూడా ఇదే మాట చెప్తారు, అధ్యారోప అపవాదాభ్యం నిష్ప్రపంచం ప్రపంచం. తాడు సర్పము ఆ క్లాస్ కాదు మంది, అది 2వ క్లాస్. అది ఇప్పుడు మంది ఆ క్లాస్ కాదు. మీరుండేది PhDలో, ఇప్పుడు మీ డాక్టర్ అయినప్పుడు ఇంకొంచెంకంతా, అంటే జస్ట్ మీకు అవగాహన చెప్తున్నాను. మీరు గురు శిష్యులనే ద్వయం లేకుండా కృష్ణ ప్రభు అదే పనిగా కంద పద్యాల్లో ఆయన పాపము శిష్యుడే గురువుగా అపరోక్షత చెందినట్టు ఆన్సర్ చెప్పారు. కాబట్టి మీరు జ్ఞానానికి వచ్చేటప్పుడు శిష్యుడిగా లోపలికి వచ్చినప్పటికీ ఈరోజు మీరే గురువు మీరే శిష్యుడిగా భావించి గురు శిష్య రహితాన్ని గాన మీలో అనుభూతి చెందితే అజ్ఞాన సమ్మోహము కచ్చిత్ ప్రణష్ట. అజ్ఞానం పూర్తిగా పోయిందా అనేది ప్రశ్న. మీకు ఆ ప్రశ్నను బాగా క్లియర్ గా చెప్తాను చూడండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు 1097 రోజులుగా మీరు తలపెట్టినటువంటి మీ జ్ఞాన పుత్రిక, మీ మానస పుత్రిక విద్యాసాగరులు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు స్వయంగా అభ్యర్థించినటువంటి ఈ యొక్క భగవద్గీత జ్ఞానపుత్రిక, మీ మానస పుత్రిక, ఈ జ్ఞాన యజ్ఞంలో అబద్ధపు గుర్తుని ఆహుతి చేశారా లేదా చూసుకోండి. ఏకాగ్ర చిత్తంతో విన్నావా అంటే నీలోనే పరిపూర్ణాన్ని నువ్వే చూసావా, అది అసలు విషయం. ఎవరి కోసం అంటే నీ కోసమేనయ్యా పరిపూర్ణం. కాబట్టి పరిపూర్ణాన్ని నీలో నువ్వే పరిపూర్ణుడుగా చూసావా, చూస్తే మళ్ళీ రెండోది ఏర్పడుతుంది. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అజ్ఞాన జనితమైనటువంటి, అంటే నీకంటే రెండవదేదో ఉంటుందనేటువంటి భ్రాంతి నీకు పూర్తిగా పోయిందా ప్రశ్న. ఆ ప్రశ్ననే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు అంతే ఆన్సర్ మనం ఇప్పుడు మీరు చెప్పే ప్రయత్నం చేయబాకండి. ప్రశ్నను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జ్ఞానేశ్వరి. మీరేమైనా డౌట్ వస్తే సపరేట్ రాసి పెట్టండి, ఎందుకంటే కృష్ణ పరమాత్మ చిన్న వాక్యాలు ఇవి. 72వ శ్లోకంతో కృష్ణ పరమాత్మ చెప్పడం పూర్తి అయిపోతుంది. మళ్ళీ అర్జునుడు చెప్పేటప్పుడు మన పాత్ర పోషిద్దాం. మళ్ళీ పరిపూర్ణ ఎవరి కోసం అన్నారు అనుకోండి, జ్ఞాన యజ్ఞం మళ్ళీ మొదటి రోజు నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. అది పరిస్థితి. చూడండి, ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ ఒక్క మాట చెప్పు. ఈ శాస్త్రీయ సిద్ధాంతం అంతా నువ్వు పూర్తిగా నీలో నువ్వే సద్గురుమూర్తిగా విన్నావా? నీ అజ్ఞానం పూర్తిగా నశించే విధంగా నేను అంటే పూజారి వెంకటేశం అనేటువంటి రేడియో పెట్టె లాంటి ఈ శరీరం నుంచి నీ చెవుల వరకు చేర్చినటువంటి రీతిగా నీ మనసులో కూడా పూర్తిగా అచల పరిపూర్ణమే ఉండదనేటువంటి ఆ ఊహాపోహలు కాకుండా పూర్తిగా నీ నిజస్వరూపం అచల పరిపూర్ణమేనని నువ్వు తెలుసుకుంటువా?
నీ ధ్యానంలో రాకుండా మధ్యలో తప్పిపోయిన విషయం ఏదన్నా ఉందా? అసలు విషయమే లేదని విషయాలు పోతే మళ్ళీ వినేవాడే ఉండడా? నీ ధ్యానంలోకి ఈ యొక్క అబద్ధపు గుర్తు లేకుండా అంగము, ఆవరణము, లింగం విక్షేపం కదా నాయన. లింగ శరీరం భంగమైందా? డాక్టర్ అమ్మ గారు, జయలక్ష్మి గారు అడిగేటప్పుడు గురువు గారి దగ్గర కూర్చొని ఉంటే ఏ ప్రశ్న, గురువు గారు లింగ శరీరం భంగం అయితే అప్పుడే పరిపూర్ణం అంటే అదెట్టా అని అడిగారు. ఇట్టా అది లింగ శరీరం భంగం అయిందా అంటే ఈ పూజారి వెంకటేశ్వర శరీరం పోతే మళ్ళీ శరీరం వస్తుందండి. అంటే ఆవరణం పోతే విక్షేపం పోదు, విక్షేపం పోతే ఆవరణం లేదు. విక్షేపం పోతే ఆవరణం లేదు. దాని మంచి ఉదాహరణతో కంప్లీట్ చేసేస్తా ఇక్కడ ఇప్పుడే. ఇప్పుడు ఆవరణ అంటే ఓన్లీ అజ్ఞానం, ఏమి తెలియని స్థితి అంతే కదా. కాదండి, అజ్ఞాన స్థితి అని చెప్తా ఉండేటువంటి జ్ఞాన స్థితి అండి. మీకేమీ తెలియకపోతే ఏమీ తెలియనిది అజ్ఞానము అని జ్ఞానం చేతనే మీరు చెప్పేది తండ్రి. ఏమీ తెలియని స్థితి అజ్ఞానము అంటే అన్ని తెలిసిన స్థితి జ్ఞానము అని మీ భావన. అంటే ఆవరణలో అజ్ఞానం కప్పబడి ఉంటది, బయటికి కనపడకుండా ఆ జ్ఞానం కప్పబడి ఉంటది. ఆ విషయం మీరు చెప్పేది జ్ఞానంతోనే కదా అని అడుగుతా ఉండా. అవును, ఆ జ్ఞానము కప్పబడి ఉండేది రెండు ఒకటే అంట. ఈ రెండు కానటువంటిదే అంతటా ఉందంట. అది తెలిస్తే నీకు లేదు ఏ తంట. అదేనండి, అప్పుడు నువ్వే ఉంటావంట. అది చెప్పడానికి నేను లేదంట. బాగుంది. కాబట్టి ఇంకా నీకు ఉపేక్ష వలన వ్యర్థంగా నేను ఏదన్నా పొందాలి అనేటువంటి ఆపోహ నీకేమన్నా కలిగిందా? నేను ఇంకేదన్నా పొందాలి అనే ఆలోచన నీకేమన్నా కలిగిందా? కలగకూడదు. దెన్ నువ్వే పరిపూర్ణుడు. ఇప్పుడు కూడా కలగకూడదు అంటున్నారే తప్ప, చూడండి కలగకూడదు కాదు, కలిగేదానికి నాగేశ్వర ప్రసాద్ లేడు. కాబట్టి నీకు ఈ జ్ఞానాన్ని నేను అంటే పూజారి వెంకటేశం కాదండి, నేను అంటే కావూరు నాగేశ్వర ప్రసాదులోని అచల పరిపూర్ణుడు కావూరు నాగేశ్వర ప్రసాద్కి ఉపదేశించిన విధంగా నీ మనసంతా పరిపూర్ణమైన తర్వాత మనసు లేనిదైపోతుంది కదయ్యా. ఇప్పుడు నేను అడిగిన దానికి నువ్వు జవాబి వచ్చేది నువ్వే లేవాడని జవాబు ఏమిస్తావు? మాటలు లేనట్టి పరిపూర్ణమే ఉన్నదని కంటికి కనబడదే మరి ఎట్లా తెలియాలి? అదే ఆన్సర్. అది పరిపూర్ణుడికి అంతా ఉన్నట్టు లెక్క. దీన్ని బట్టి ఇంకా కావాలని కోరిక ఏమంటే పరిపూర్ణుడికి అంతా ఉన్నట్టు లెక్క. అడిగి కావాలని కోరిక ఏముంటది? పరిపూర్ణుడికి తానే ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉన్నట్టు లెక్క. పరిపూర్ణమైన సంతృప్తిగా ఉన్నవాడు అది కావాలని ఏమని పొందేదేమో. అంతేనండి, అదే దాన్నే నిత్య తృప్తి అంటారండి. నిత్య తృప్తి పరిపూర్ణుడు, నిత్య తృప్తుడు, ప్రాప్తుడు. అది ప్రాప్తస్య ప్రాప్తం, పురుషోత్తమం ప్రాప్తించినటువంటి వాడు. అందుకనే కదా ప్రథితః పురుషోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. నన్ను అందరూ పురుషోత్తముడు అని ఎందుకంటారు తెలుసా? పురుషంలో అంటే శరీరంలో వచ్చి కూడా నేను మాట్లాడగలిగినప్పటికీ నేను శరీర రహితుడు కాబట్టి నన్ను పురుషోత్తముడు అంటారయ్యా అందరూ. తెలిసిన వారు, తెలియని వారు వీడు దొంగ, వీడి పేరు కోసం చెప్తున్నాడు, యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్ కోసం చెప్తున్నాడు, కుడుపూడి నాగేశ్వరరావు యూట్యూబ్ లో డబ్బు సంపాదించేదానికి యూట్యూబ్ ని క్రియేట్ చేసినాడు. ఎంత అజ్ఞానులు మాటలు వదిలేవయ్యా నువ్వు, ఎంత వదిలే. పురుషోత్తముడు అని ఎవడంటాడో వాడేనయ్యా పురుషోత్తముడు. జ్ఞానిత్వాత్మైవ మే మతం. నన్ను ఎవరైతే అచల పరిపూర్ణుడు గుర్తిస్తారు వాడు పరిపూర్ణుడేనా? ఆయన వాడు పరిపూర్ణుడు కాకపోతే నన్ను ఎట్టా గుర్తిస్తారు పరిపూర్ణుడుగా? కాబట్టి నన్ను పరిపూర్ణుడుగా గుర్తించిన వాడు పరిపూర్ణుడు. పరిపూర్ణం ఎవరి కోసము అనేవాడు అపరిపూర్ణుడు. కాబట్టి నీకు సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానం నీ మనసులో ఉండేటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించిందా? నువ్వు భ్రమ పెట్టినటువంటి ఆ లింగానికి ఉండేటువంటి విక్షేపం అంతా కూడా తొలగిందా?
ఆ, ఒకసారి కర్మ అకర్మల్లో నీకు కనిపించినటువంటి ఆ యొక్క క్లారిటీ నాకు చెప్తావా? ఇంకా అయిపోలేదు ప్రశ్న. ఉమ్, మీకు 4వ అధ్యాయం 18వ శ్లోకంలో ఉందండి. ఉమ్, కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణ్య చ కర్మయ ఉమ్. స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. ఉమ్, కర్మకర్మల భేదం నీకు కనిపించిందా లేదా చెప్పు. బా, ఏం క్లారిటీ అండి. ఉమ్. కర్మ మీకు కన్ఫ్యూజన్ గా కనిపిస్తుంది కదా, ఒకరికి కన్ఫ్యూజన్ గా కనిపించేది ఇంకొకరికి క్లారిటీగా ఎందుకు కనిపిస్తుంది అంటారు? కావున నాగేశ్వర ప్రసాద్. అది మన ఇది విక్షేపం. ఆ ఒకరికి కన్ఫ్యూజన్ గా కనిపించింది, మరొకరికి క్లారిటీగా ఎందుకు కనిపిస్తుంది అంటారు? అది మా విక్షేపం లేకుండా పోవటమే. అబ్బబ్బబ్బబ్బా, అంటే ఇప్పుడు మీరు పరిపూర్ణులే తండ్రి. ఉమ్, చూసుకోండి, కర్మణ్య కర్మయ పశ్యేత్, జ్ఞానయజ్ఞం జరుగుతుండడం కర్మ. ఉమ్. జ్ఞానయజ్ఞ రహితంగా మాట్లాడడమే అకర్మ. అది విక్షేపంతో కూడిన కర్మే వికర్మ. మీరు చెప్పిన ఆన్సరేనండి. విక్షేపంతో కూడిన కర్మ వికర్మ, అజ్ఞానంతో కూడిన కర్మ కర్తృత్వ కర్మ. ఇంకోసారి చెప్పండి. విక్షేపంతో కూడిన కర్మ వికర్మ. ఎన్నిసార్లు చెప్పినా కర్మ కర్మేనండి. వికర్మ ఆ కర్మ మనకు వద్దండి, ఆ డివిడెండ్ కూడా మీకు వద్దండి. మీరు పరిపూర్ణులండి. ఇప్పుడు మళ్ళీ 4వ అధ్యాయంలో రెఫరెన్స్ చెప్పారు, ఆ పాఠం మీకు వద్దండి. అదేలేండి. ఓకే. కర్మణ్ణి అకర్మయ పశ్యేత్, ఎవడైతే పని చేస్తూ చేయని వాడుగాను, అకర్మణిచ కర్మయ, పని చేయకుండా ఉన్నప్పటికీ చేస్తున్నవాడుగా కనిపిస్తాడు. కానీ వాడి దృష్టిలో ఆ పని లేదు. ఎందుకని? ఆయన పరిపూర్ణుడు. He don't want anything. Yes. అది He don't want anything. He is complete man. సహ, అతడు బుద్ధిమాన్. ఎక్కడ? మనుష్యేషు బుద్ధిమాన్. మనుష్యేషు బుద్ధిమాన్, మనుష్యానాం సహస్రేషు. వేలాది మంది మనుషులు ఎంతమంది ఉన్నప్పటికీ అతను మాత్రమే చుక్కల్లో చంద్రుడి వలె, ఆకాశంలో సూర్యుడి వలె అందరిలో అతను పరిపూర్ణుడుగా కనిపిస్తాడు. అందరూ అతన్ని పరిపూర్ణుడుగా చూస్తున్నారు. అది ఆ పరిపూర్ణుడికి ఎవడు ఏమీ ఇవ్వలేడు, తీసుకోలేడు, తీయలేరు. రెండు ఒకటే. కాబట్టి స మనుష్యేషు బుద్ధిమాన్, అతను స యుక్త, అతని పేరు యుక్తుడు. అంటే పరిపూర్ణ బోధకు తగినవాడు. అప్పుడైతే పరిపూర్ణ బోధకు తగినవాడు, ఇప్పుడైతే పరిపూర్ణ బోధ నీలాగా బోధించేదానికి తగినవాడు. అతను సహ కృత్స్నం అనే పదం చాలా చోట్ల వచ్చింటది భగవద్గీతలో. కృత్స్నం అంటే అన్ని పనులు చేసిన వాడే అయినప్పటికీ ఏ పని చేయని వాడు అతడే. దట్ ఈస్ సూచన. ఆయన 3వ అధ్యాయం శ్లోకం 21 చెప్పాడు మీకు. 22 చెప్పుంటాడు ఈ మాట. ఏం చెప్పాడంటే, నానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. నాన్ అవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి. 22 తర్వాత, నేను ముల్లోకాలలో నేను పొందాల్సింది లేదు. అది నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు. 3 గుణాలకు అతీతుడు కదయ్యా నేను. అవును. అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు మీకు, పూజారి వెంకటేశ్వర గుణాలకు లోబడి ఉంటాడు. నేను మీకు 3 గుణాలకు అతీతుడు కదా నాన్న. అవును, అందుకే బాగుంటాడు. ఐ డోంట్ వాంట్ అంటాడు మరి. కాబట్టి త్రిషు లోకేషు కించన, ఒక్క రవ్వ కూడా నేను చేయాల్సిన పని లేనప్పటికీ, ఏమయ్యా గుర్రాలు గడుగుతాను, మీతో పాటు తింటాను, మీతో పాటు నిద్రపోతాను, మీకు డ్రైవింగ్ చేస్తాను, మీ ఇద్దరి మధ్యలో రాయబారం చేస్తాను, ఆవులు మేపుతాను, మీరు పెట్టింది తింటాను, మీరు చెప్పింది వింటాను. నానవాప్తం అవాప్తవ్యం. ఇవంతా నాకు అవసరమా? నానవాప్తం అవాప్తవ్యం. నేను పొందబడనిది లేదు, నేను పొందాల్సింది లేదు. పొందబడింది లేదు, పొందాల్సింది లేదు. అన్ని పొందినవాడే ఉండా. కానీ వర్తయేవచ కర్మణి, నీతో పాటు ఉంటా, నీతో పాటు తింటా, నీతో పాటు వెంటే ఉంటా.
ఆ, నువ్వు చేసిన పనులు నేను చేస్తున్నా. ఎందుకు చేస్తున్నాడు? అరే ఇంతసేపు చెప్పింది ఎందుకు చేస్తున్నాను కదా కాదు, ఇంతసేపు చెప్పింది దానికేనా? కర్మని అకర్మయ, నేను చేస్తున్నట్టు నీకు కనిపిస్తున్నా అంతేనండి. కరెక్ట్ గా చేస్తున్నాడు, అన్ని పనులు చేసిన ధర్మం కోసం చేస్తున్నాడు ఆయన. ఓకే, అంటే ధర్మం కోసం చేస్తున్నాడా అనేది కూడా అతనికి ఉండదండి, అతని వల్ల ధర్మం జరుగుతుందండి. జరుగుతుంది, అంతేలేదు అంతేలేదు. ఓకే, ఇంకా 5 minutes. అంతే గురుగారు. ఓకే. చూడండి, శ్రీకృష్ణుడు అర్జునుని ఎదుట ఈ ప్రశ్న నుంచి అతను ఎంత ఆనందం పొందాడు. ఆ, బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆత్మానంద మహాద్వైత రస నిమగ్నం అయిపోయాడు. ఉమ్, ఈ ప్రశ్న వేస్తానే అతను ఆన్సర్ ఎక్కడి నుంచి చెప్తాడు? ఆనందంలో తన్మయత్వంలో ఉన్నాడు అర్జునుడు, అంటే నాగేశ్వర ప్రసాద్ గారు. ఆ, దాని గురించి ఏమైనా అడిగేదానికి బదులు ఆ పాత్ర ద్వైత భావంలో ఈడ్చుకుని వచ్చునా అనే స్థితి కలుగజేసాను. ఆ, నిజానికి ప్రశ్నించకూడదు, పరిపూర్ణుడు అది. కానీ ఎందుకు ప్రశ్నించారంటే మళ్ళీ ఆ కర్మలు అంటకుండా, ఫలితాన్ని అంటకుండా కర్మ చేయాలి కదా, యుద్ధం చేయాలి కదా వెంటనే. చేయాలి చేయాలి. మీరు క్లాస్ వినేసి గంట అయిపోయినాయి అంత ములుగు చదువుకి సందు లేకుండా ఉండాలి, నేను భోజనం చేయను అనకూడదు కదా. కావూరు నాగేశ్వర ప్రసాద్ చెప్పారు, క్లాస్ అయిపోయింది, ఇంకా నాకు ఉద్యోగం అవసరం లేదు, రాజీనామా లెటర్ తీసుకోరండి, రాజీనామా చేస్తానంట. నేనేమన్నా లేదు అంటే మీరు చెప్పింది బాగుంది, చక్కగా. ఓకే. ఉమ్, కాబట్టి పూర్ణ బ్రహ్మరూపుడై ఉన్నాడు అతను. అంటే అర్జునుడికి సందేహం తొలగింది, అది. నాకు తొలగలేదు ఇంకా, అది విషయం. ఉమ్, కాబట్టి ఆ సమయంలో అతను ఎదుర్కొన్నటువంటి కార్యం నెరవేర్చేదానికి శ్రీకృష్ణుడు అతనికి భేదభావమునకు చెందిన మర్యాదను ఉల్లంఘించనివ్వలేదు. వెరీ క్లియర్. అంటే మామూలుగా బామర్దులాగానే మామూలు ఎవరు డ్యూటీ వాళ్ళు చేద్దాం నెక్స్ట్ వెళ్ళి, అంతేగాని నేను పరిపూర్ణుడు అయిపోయినా, నేను ఊర్లు తిరుగుతాను, నేను శాలువాలు కప్పుకొని పూలమాలకే పరిమితం అవుతాను, సభలకే తిరుగుతూ ఉంటాను, అట్లాంటిది లేదు. ఇది వెరీ క్లియర్ గురువు గారు. కర్తృత్వం లేకుండా ఎవరి ధర్మాన్ని ఆడు ఆచరించాలి, ఎవరి పని ఆడు చేయాలి, అది. అంతే కదా. కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, సర్వజ్ఞ రహితుడు కూడా ఆయనే. ఉమ్, తాను ఏం చెప్పాడో ఆ చెప్పినటువంటిదంతా మరి ఆయనకు తెలియదా? ఉమ్, ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? అర్జునుడు పరిపూర్ణుడు అని తెలుసు, ఉమ్, ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? లోక సంగ్రహమేవాపి, ఉమ్, లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి ఆస్థిత జనకాదయ. ఉమ్, జనక మహారాజు వలె అర్జునుడిని మళ్ళీ ద్వైత భావంలోకి తీసుకుని వచ్చుటకే. అంటే అద్వైతాన్ని గురించి చెప్పాలంటే ద్వైతం కావాలి, అవునండి. ద్వైతంతో అద్వైతం బోధించాలి, అద్వైతంతో మహాద్వైతం సూచన చేయాలి. అది క్లియర్. కాబట్టి ఆ సమయంలో భగవంతుడు ఈ రీతిన మరి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారిని ప్రశ్నించి ఉమ్, మళ్ళీ అతన్ని కావూరు నాగేశ్వర ప్రసాద్ స్వభావంలోకి తీసుకొచ్చి అతనితోనే చెప్పిస్తాడు. అదండి. కావూరు నాగేశ్వర ప్రసాద్ ఏమంటాడు తెలుసా? ఇప్పుడు ఉమ్, ఒకసారి చూడండి, కింద లాస్ట్ లైన్ ప్రింట్ సర్లే కదా, క్లారిటీ లేదు. అతని వేడుతోనే నేనిప్పుడు చదవండి, నేనిప్పుడు పరిపూర్ణ దగ్గరి అది ఆన్సర్. అనుభవం చెప్పించాను, అంతేగాని చెప్పలేదు. ప్రశ్న ఇది జ్ఞానేశ్వర్ రాస్తారు, అది అదేనండి. అర్జునుడు చెప్పలేదండి, చెప్పలేదండి. కావూరు నాగేశ్వర ప్రసాద్ కూడా ఇప్పుడు చెప్పలేదు, అది అతని అనుభవాన్ని చెప్పించాను. ఓకే. చెప్పించాను. చూడండి, కావూరు నాగేశ్వర ప్రసాద్ కూడా నేను పరిపూర్ణుడు అయితే నేను చెప్పలేదు, పూజారి వెంకటేశం అడిగాడు కాబట్టి చెప్పాడు. శ్రీకృష్ణుడిని యాక్సెప్ట్ చేశాడు అంటే అయిపోయినట్టు, పరిపూర్ణుడు అయిపోయినట్టు. ఇంకేమో అదే పూజారి వెంకటేశం కోసం చెప్పాడు అంతే, ఆయన ముందే అయి ఉన్నాడు. పూజారి వెంకటేశం చదవమంటే చదివినాడు అంతే, అది ఆయన పరిపూర్ణుడు ఇప్పుడు అవలే. పరిపూర్ణుడైనా చెప్పేది కాలేదని చెప్పేది కూడా పరిపూర్ణుడే. అవును. కాబట్టి అంతటా చూసుకోండి, క్షీరసాగరము నుండి వెలువడిన ఆకాశము, క్షీరసాగరం నుంచి వెలువడింది ఆకాశం. క్షీరసాగరం అంటే అర్థమైంది, పాలపుంత. అదే అండి, అవును. పాలపుంతలో జీవుడు అబద్ధపు గుర్తు, పాలపుంతలో జీవుడు అబద్ధపు గుర్తు. క్షీరసాగరము నుంచి వెలువడిన ఆకాశము తన ప్రకాశాన్ని వ్యాపింపజేసే పూర్ణ చంద్రుడిని వేరు చేయకుండా, అచల పరిపూర్ణుడు పరిపూర్ణానికి భంగం కలగకుండా చెప్పాడు నేను పరిపూర్ణుడైనానని. అదేనండి.
పాలపుంత లేనిదండి. పాలపుంత లేనిది. అవును, పాలపుంతలో ఉండే అబద్ధపు గుర్తుతో లోక సంగ్రహ ప్రపంచం వినిపించడం కోసం, ప్రపంచానికి మార్గదర్శకం కోసం కావూరు నాగేశ్వర ప్రసాద్ నేను పరిపూర్ణుడు అయినానని చెప్పినాడే తప్ప ఆయన ఇప్పుడు పరిపూర్ణం అవ్వడం ఏంటి? నాన్ సెన్స్. ఎప్పుడూ ఆయన పరిపూర్ణుడే, నిత్యతృప్తుడు, ప్రాప్తస్య ప్రాప్తం. ఆయన అచల పరిపూర్ణుడు కాబట్టే జ్ఞానయజ్ఞాన్ని ఎంచుకున్నాడు. ప్రపంచానికి జ్ఞానయజ్ఞం పేరుతో కావూరు నాగేశ్వర ప్రసాద్ నెపంతో ప్రపంచానికి పరిపూర్ణత తెలియజేయడం కోసం జ్ఞానయజ్ఞం మొదలైంది. లేకపోతే నాగేశ్వర ప్రసాద్ ఇప్పుడు పరిపూర్ణమైన నాన్ సెన్స్. ఆయన ఎందుకు పరిపూర్ణుడు కాదా? ఎప్పుడు పరిపూర్ణుడే, నిత్యము సత్యము శాశ్వతమైన వాడు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గురుకృప చేత అందరికి పరిపూర్ణ ప్రబోధన పంచుతున్నాడు. కాబట్టి మనం కాలాతీతమైంది. ఇంకా సూచనలంతా తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. శ్రద్ధతో ఈ గీతను కావూరి ఏకరీతిగా వింటివా, అజ్ఞాన జనితమైన మోహం పూర్తిగా నశించనా, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును
జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.